వింటర్ స్పిటి ఎక్స్పిడిషన్లో 6వ రోజు ఎపిసోడ్ 11కి రిబ్బన్ కట్. ఈరోజు వెదర్ కండిషన్ బాగుండడం వల్ల మా మ్యాడ్ ఓవర్ వరల్డ్ టీమ్ ప్లాన్ ఏసియాస్ హైయెస్ట్ హ్యాంగింగ్ చిచామ్ బ్రిడ్జ్ మరియు కీ మానిస్ట్రీ. రాత్రంతా చలిలో గజగజ వణికిన తర్వాత స్నానాలు చేసి గట్టిగా బ్రేక్ఫాస్ట్ చేసి మా మోటో సంచారి తెచ్చిన ఈ డ్రోన్ ఎగరేసి ఇక స్టార్ట్ అయ్యాం చిచామ్ బ్రిడ్జ్కి. చలో లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్. ఈ అడ్వెంచరస్ జర్నీ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి ట్రావెల్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్కి కుదిరితే షేర్ చేయండి. మన కాన్వాయ్ స్టార్ట్ అయింది. టుడే ఐఎమ్ అగైన్ విత్ ద ప్రియాంశు భాయ్. యో ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేస్తారు మనోడు. తన నెంబర్ మీకు ఇస్తా, కాంటాక్ట్ డీటెయిల్స్. మీరు ఒకవేళ షిమ్లా కానీ స్పీటీ కానీ రావాలంటే తనే కాంటాక్ట్ అవ్వండి, మీకు మొత్తం తిప్పేస్తాడు. లేదంటే మన మ్యాడ్ ఓవర్ వరల్డ్ టీం కూడా ఉంది. మన కాన్వాయ్ చూడండి. ఈరోజు 2 వెహికల్స్ డ్రాప్, ఉన్న వెహికల్స్లోనే అంత అరేంజ్ చేసినాం. ఎందుకంటే ఈరోజు లగేజ్ అంతా హోటల్లో ఉంది కాబట్టి నో ఇష్యూస్. మీకు అక్కడ దూరంలో కీ మానిస్ట్రీ కనిపిస్తుంది. మనం అక్కడ తిరిగి వెళ్ళాలి. ఇవన్నీ స్టేట్ పాత్ కాదు, కనిపిస్తున్న దారంతా మనం దాటుకుంటూ వెళ్తాం అనమాట. సో ఇది మన ప్రాపర్టీ చుట్టూ ఇవి అదిరింది. నేను స్వెటర్ కూడా తీసేసిన, ఎందుకంటే చలిపోయి ఉబ్బరిస్తుంది, అట్లుంది. ఎండ ఇక్కడ సుర్రుమని తగులుతుంది, యూవీ డైరెక్ట్ తగులుతుంది అనమాట. అందుకే ఈ స్పెక్స్ మ్యాండటరీ. ఇంకా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. ఎంత చలి ఉంటుందో పొద్దున్న టైంలో మీకు ఎండ మీకు సుమ్ అంటుంది అనమాట. సో అది పరిస్థితి. మన వెహికల్లో ఉన్నది మన అఫీషియల్ ఫోటోగ్రాఫర్ నాని అండ్ సాయి బ్రో, ప్రియాంశు బ్రో అండ్ మీ. వీఆర్ లీడింగ్ ద వెహికల్, వీఆర్ లీడింగ్ ద కాన్వాయ్, సారీ రైట్. మనం ముందు వెళ్తున్న 3 వెహికల్స్ కూడా ఇప్పుడు చిచామ్ బ్రిడ్జ్కి వెళ్తున్నాయి. మనం కీ మానిస్ట్రీకి వెళ్ళి అక్కడ నుంచి చిచామ్ బ్రిడ్జ్ వెళ్ళే ప్లాన్ ఉంది, కానీ తెలియదు రోడ్ కండిషన్స్ ఎలా ఉంటే చూసి దాని ప్రకారం మనం ముందుకు వెళ్తాం. సో లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ స్పిటి అండ్ కాజా. మనం స్టే చేసిన విలేజ్ పేరు రాంగ్ టౌన్. ఈ దగ్గరనే రాంగిరిక్ విలేజ్ ఉంది. కాజా ఏరియాలో కొంచెం కమర్షియల్ ఉంటుంది, జనాలు ఎక్కువ ఉంటారు, చాలామంది అక్కడ స్టే చేస్తారు. కొంచెం ప్రశాంతంగా ఉండాలంటే మాత్రం ఇక్కడ దాకా వచ్చేస్తే ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఇంకా వ్యూస్ కూడా జస్ట్ అదరహం ఉంటాయి. అంటే కాజా మానిస్ట్రీ అండ్ కాజా అనేది 12,000 ఫీట్లో ఉంటుంది. కొంచెం మనం పైకి వచ్చాము. ఇప్పుడు కీ మానిస్ట్రీ మనకి 14,000 ఫీట్లో ఉంటుంది. సీ ద వ్యూస్ యార్. స్నోఫాల్ వల్ల మొత్తం మంచు దుప్పటి అండ్ ప్రాపర్ వైట్ వింటర్ స్పిటి. ఈ బ్రిడ్జ్ నుంచి లెఫ్ట్ వెళ్తే రాంగ్రిక్ విలేజ్. లెఫ్ట్ వెళ్తే కీ మానిస్ట్రీ అండ్ చిచామ్ బ్రిడ్జ్. మన కాన్వాయ్ వస్తుంది వెనకాల బ్రిడ్జ్ పై నుంచి. After bridge we are taking left. అండ్ ఇదంతా ఓపెన్ ప్లేస్ అండ్ ప్యూరెస్ట్ స్పిటి రివర్. ఈరోజు ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రాపర్ ఫోర్కాస్ట్ కండిషన్స్, కానీ రోడ్ అంతా స్నో ఉంది. కొంచెం ట్రిక్కీ ఉంటుంది డ్రైవింగ్ చేసే వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ కావాలి. పైన కొండపైన మొత్తం మేఘాలు. మనం ఇవన్నీ బైక్ మీద తిరిగేసినాం, ఇప్పుడు కార్లో తిరుగుతున్నాం. 2 అయిపోయినాయి. సమ్మర్లో చూసేసినాం, ఇప్పుడు వింటర్లో చూస్తున్నాం. అయ్యో మనోడు లీడ్ చేస్తుంది చూడండి కంటిన్యూగా. మన ప్రాపర్ లీడ్ మనకు మొత్తం కాన్వాయ్ లీడ్ చేస్తున్నాడు. ఎలా తిప్పాలి, ఎలా రావాలి, ఆపోజిట్లో వెహికల్స్ కూడా చెప్తా ఉన్నాడు. గుడ్, లక్కీ ఎనఫ్.
ఇది కీ విలేజ్. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ పైకి వెళ్తే కీ మానిస్ట్రీ వస్తుంది. మనం వెళ్తామా అనేది తెలీదు ఇప్పటికైతే. అండ్ సో దీనిలో కమ్యూనికేట్ చేస్తున్నారు లీడ్ వెహికల్స్ వాళ్ళు. థర్డ్ వెహికల్ హైలెక్స్, ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ హెడ్ ల్యాంప్స్. హైలెక్స్, ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ హెడ్ ల్యాంప్స్. ఈ విధంగా కమ్యూనికేట్ చేస్తుండాలి. ఈరోజు ప్రియాంశుది వర్క్ నేను తీసుకున్న జాబ్. సో ఇది కీ విలేజ్, కీ మానిస్ట్రీ. యా, అపీల్ ఏరియా, సెకండ్ గేర్ ప్లీజ్, నో బ్రేకింగ్. లాస్ట్ టైం నేను బైక్ మీద వచ్చినప్పుడు 2 days ఇక్కడ కీ మానిస్ట్రీ దగ్గరనే టైం స్పెండ్ చేసా. 2 days ఉన్నా అక్కడ నేను. ఇక్కడ కీ మానిస్ట్రీని స్పాట్ చేయొచ్చు. లోకల్ లేడీస్ క్లియరింగ్ స్నో. ఇక్కడంతా కూడా హోమ్ స్టేస్ ఉంటాయి. పెద్ద పెద్ద హోటల్ ఏమి ఉండవు, ఓన్లీ హోమ్ స్టేస్. పర్ డే 1500-2000 రూపాయలు ఉంటుంది విత్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్. పైన కీ మానిస్ట్రీ మనం వెళ్తున్నాం, రిటర్న్ వెళ్తాం అక్కడికి. ఇప్పుడే కమ్యూనికేషన్ వచ్చింది, వీఆర్ గోయింగ్ టు కీ మానిస్ట్రీ ఆల్సో. 2022లో నేను సోలో బైక్ రైడ్ చేసినప్పుడు ఇదే హోమ్ స్టేలో 2 days స్టే చేశాను. ఇప్పుడు కీ మానిస్ట్రీ గురించి మీకు కొన్ని విషయాలు చెప్తా. కీ గొంప ఆర్ కీ మానిస్ట్రీ కాజా నుంచి 12 కిలోమీటర్ దూరంలో ఉంది. స్పిటి అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కనపడే ఫస్ట్ ఫోటో కీ మానిస్ట్రీదే ఉంటుంది. సముద్ర మట్టానికి 4166 మీటర్లు అనగా 13668 ఫీట్ల ఎత్తులో ఉంటుంది ఈ మానిస్ట్రీ. ఇంగ్లీష్లో చెప్పాలంటే 4166 మీటర్స్ ఆర్ 13688 ఫీట్. చుట్టూ కొండలు మరియు స్పిటి రివర్ ఇక్కడ నుండి చాలా అందంగా కనబడతాయి. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మానిస్ట్రీ ఇన్ ఇండియా. 18th centuryలో చాలా అటాక్స్కి నోచుకొని ఇప్పటికీ ఇలా మనకు దర్శనమిస్తుంది. శాంతంగా జీవించే ఈ బౌద్ధులు మరియు ఈ గుంప పైన చాలా అటాక్స్ జరిగాయి. ఈ మానిస్ట్రీ పైన ఫస్ట్ అటాక్ చేసింది మంగోల్ సైన్యం. ఆ తర్వాత లదాఖ్ మరియు కుల్లు వాళ్ళ యుద్ధంలో కూడా డ్యామేజ్ అయింది. నెక్స్ట్ డోగ్రా ఇంకా టిబెటన్ వార్లో డోగ్రా ఆర్మీకి చెందిన గులాం ఖాన్ మరియు రహీం ఖాన్ వాళ్ళ సైన్యం సివియర్గా డ్యామేజ్ చేశారు. అదే సంవత్సరంలో సిక్కులు కూడా అటాక్ చేశారు, మంటలు పెట్టేశారు. అది కాకుండా 1975లో భారీ భూకంపం కూడా వచ్చింది. ఆ తర్వాత ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా మరియు స్టేట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి రిపేర్ చేయించారు. బౌద్ధ లామాస్కి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. సో ఇవి కీ మానిస్ట్రీ గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు. సమ్మర్లో నా బైక్ రైడ్, వింటర్లో విధంగా 4x4 కార్లో డ్రైవ్ రెండు కంపైల్ చేసి ఈ విధంగా చూపించా. పక్కన మీకు కనబడుతుంది డీప్ గార్జెస్, చూడడానికి గజ్జలు గల్లుమంటాయి.
సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్లో చెప్పండి. అక్కడ దూరంలో మౌంటైన్ గోట్స్ ఉన్నాయి. వాటిని చూడడానికి చాలామంది ఇలా రిస్క్ చేసి దిగుతున్నారు కిందికి. అలా దిక్కుంటూ అక్కడ వెళ్ళి చూస్తున్నారు. అంత రిస్క్ ఎందుకు. ఆ మౌంటైన్ గోట్స్ గురించే ఇక్కడ స్నో లెపర్డ్ బయటకు వస్తాయి. ఈ స్నో లెపర్డ్స్ని స్పాట్ చేయడానికి వేరే కంట్రీస్ నుంచి చాలామంది వచ్చేసి వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. సో స్నో లెపర్డ్స్ చాలా తక్కువ ప్లేస్లో ఉంటుంది. అంతరిస్తున్న జీవులు అనమాట అవి. వాటిని చూడడానికి చాలామంది ఇక్కడికి వస్తారు పెద్ద పెద్ద కెమెరాలు తీసుకొని. ఇలాంటి నేరో రోడ్స్లో 2 వెహికల్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది. ఇప్పుడు 5 వెహికల్స్ క్రాస్ అయ్యాయి ఇక్కడ. కాబట్టి మా వాళ్ళందరూ అయిపోయారు. మేము లీడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ముందుకు వచ్చి ఆగాము. సో వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇది స్నో లెపర్డ్ స్పాటింగ్ జోన్. లోకల్ వాళ్ళు వచ్చి స్నో లెపర్డ్ చూపిస్తారు అక్కడ తీసుకెళ్ళి. కనబడుతున్న జనాలు చాలామంది అక్కడ ఉన్నారు చూడండి. ఈ ఫోన్ దీంతో జూమ్ చేయడానికి రాదు. సో అక్కడంతా మౌంటైన్ గోట్స్ ఉన్నాయి పైనంతా. అవి అక్కడికి ఎట్లా వెళ్ళినాయి తెలియదు. అక్కడ చూడొచ్చు మౌంటైన్ గోట్స్. వాటి గురించి స్నో లెపర్డ్స్ వస్తాయి. వాటిని చూపించడానికి ఇక్కడ లోకల్ వాళ్ళు ఎక్స్పెడిషన్ పెడతారన్నమాట. స్నో లెపర్డ్ స్పాటింగ్ ఎక్స్పెడిషన్. మీకు నా ఫోన్తో జూమ్ చేసి చూపిస్తా. ఇప్పుడు మీకు చూపిస్తా మౌంటైన్ గోట్స్. కెన్ యూ స్పాట్ ఇట్ గాయస్? సో అవి మౌంటైన్ గోట్స్. ఓకే, వీటిని చూడడానికి జనాలందరూ ఇక్కడ దిగి చూస్తున్నారు. ఇవ్వండి लास्ट गाड़ी में उसको भी ले आना, రైట్. वीडियो वाले को. So this is winter spiti expedition bro, winter spiti expedition. भाई Friends, we are about to reach Chicham Bridge and you can see this. We proudly entering Chicham Bridge. This is Asia's highest suspension bridge at the altitude of 13,596 feet. This is opened in the year of 2017, made by BRO. It took 17 years, more than 15 years to complete this bridge. కింద మీరు గార్జ్ చూపిస్తాను. 1000 feet కింద ఉంటుంది గార్జ్. అండ్ ఇక్కడ పెద్ద వైర్ రోప్తో కట్టి ఉంది. ఇక్కడంతా స్నో. ఎస్, చిచాం బ్రిడ్జ్. వీఆర్ ఎంటరింగ్ ఇంటూ చిచాం బ్రిడ్జ్. బ్రిడ్జ్ మొత్తం స్నో ఉంది చూడండి. వెహికల్స్ ఉన్నాయి బండి పైన. లీడ్ ఎంటర్ చిచాం బ్రిడ్జ్. లీడ్ ఎంటర్ చిచాం బ్రిడ్జ్. టేక్ కేర్. చాలా స్నో ఉంది ఇక్కడ. So this is Chicham Bridge bro. हो जाओ यार भाई, थोड़े साइड में हो जाओ भाई. हो रहे हैं यार, बहुत जगह पड़ी है उधर भी मेरे भाई. भाई जब लगेगी तब कुछ नहीं लगने की, गाड़ियों से ही आए हम भी. भाई मान गया गाड़ी से. है। थोड़े साइड में खड़े हो जाओ. इतना बोल रहा हूँ, थोड़े साइड में खड़े हो जाओ. हाँ तो बर्फ में चले जाओ भाई, बर्फ में तभी आएंगे. అట్లా ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్. అందరూ ఎక్కడ అవుతారు ఇలాంటి ప్లేస్ వచ్చిన తర్వాత. ఫొటోస్, వీడియోస్. సో వీఆర్ సక్సెస్ఫుల్లీ క్రాసింగ్ చిచాం బ్రిడ్జ్ అండ్ too many vehicles waiting here.